నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో బియ్యం దందాపై సిట్ ఎంక్వైరీతో షివరింగ్ మొదలైందా? మూటల వెనుకున్న ముఠా మేస్త్రీలు ఎవరు? దేశం దాటిన సరుకెంత? దోచేసింది ఎంత? కాకినాడ షిప్పులో నిప్పు లాంటి నిజాలేంటి? ఇంతకీ పీడీఎస్ రైస్ దందా ఎలా బయటకొచ్చింది? పార్టీల మధ్య హై రేంజ్ డైలాగ్ వార్ ఎందుకు నడుస్తోంది? ఏపీలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను పోలీసుల నుంచి సేకరిస్తోంది. రా రైస్, సెమీ బాయిల్డ్ రైస్ అనుమతులు తీసుకుని పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వారి వివరాలు కూడా బయటకు లాగుతోంది. రేషన్ బియ్యం కాకినాడకు నలుమూలల నుంచి ఎలా చేరుకుంటున్నాయి? ఎవరు తరలిస్తున్నారు? ఏ గోదాముల నుంచి మిల్లులకు వెళ్లి పాలిష్ చేసుకుని ఏ కంపెనీల ద్వారా నౌకల్లో విదేశాలకు తరలిపోతున్నాయి? రేషన్ మాఫియా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? మూటల వెనుకున్న ముఠా మేస్త్రీలు ఎవరు? అసలు నిజాలేంటో సిట్ తేలుస్తుందా? స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టిస్తుందా? రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతుందా? పీడీఎస్ రైస్ దందా ఎలా బయటకొచ్చింది? ఎవరి ఆరోపణల్లో నిజమెంత? ఏపీ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ యాక్షన్ ప్లాన్ మొదలైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు రేగుతోంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరుగుతుండగా సిట్ విచారణ దూకుడుగా సాగే ఛాన్స్ ఉంది. అక్రమాలకు అండదండగా ఉంటున్నదెవరో తేల్చే పనిలో పడింది. రాష్ట్ర ప్రభుత్వ మారిటైమ్ బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ పోర్టును ప్రైవేట్ వ్యక్తులు, కొందరు నేతలు తమ గుప్పెట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మార్చారనే ఆరోపణలున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటించారని విమర్శలున్నాయి. పేదలకు పంపిణీ చేసే కేజీ బియ్యానికి ప్రభుత్వం ₹43.50 వెచ్చిస్తుంది. దాన్ని లబ్ధిదారుల నుంచి కొన్ని ముఠాలు కేజీ ₹10 కొంటున్నాయి. ఆ బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో రాజకీయ దన్నుతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. పోర్ట్, కస్టమ్స్, మెరైన్, పౌర సరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు ఇలా అందరి తనిఖీలు సవ్యంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. కానీ అక్రమ నిల్వలు ఇన్ని వ్యవస్థలు దాటి పోర్టులోకి ఎలా చేరుతున్నాయనేది మాత్రం అంతు చిక్కడం లేదు. లంచాల వ్యవహారంలో కాకినాడ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయ ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబర్ 5న సీబీఐకి చిక్కారు. పోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్న ప్రక్షాళన దిశగా చర్యలు లేకపోవడంతో అక్రమాలు ఆగడం లేదని టాక్. కాకినాడ యాంకరేజీ పోర్టుకు చెందిన 337 ఎకరాల భూమిని ₹1,500 కోట్ల 2022లో తాకట్టు పెట్టారు. మరికొంత పోర్టు భూమిని కొందరు నాయకులు ఆక్రమించారు. లీజుకు తీసుకున్న విస్తీర్ణానికి మించి భూమి ఆక్రమించి అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనేది ఆరోపణ. పోర్టుల్లో అక్రమాలకు తావివ్వకుండా పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల అధికారులు ఇక్కడ బినామీలతో వ్యాపార భాగస్వాములు అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రైవేట్ పోర్టులో అధిక శాతం వాటా ఓ సంస్థకు గతంలో కట్టబెట్టడము రేషన్ మాఫియాకు ఊతమిచ్చిందంటారు. ఆ తర్వాత సర్కార్ మారినా హెచ్చరికలే తప్ప చర్యలకు అడుగులు ఎందుకు పడడం లేదనే చర్చ జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాలను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వర్తో పాటు మరో 4 డిఎస్పీలకు చోటు కల్పించింది. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృత మాఫియాగా తయారైంది. ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల టన్నుల రేషన్ బియ్యం తరలిపోయాయి. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగా, పోర్ట్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్, జూలై నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు బాధ్యతలను ఇప్పుడు ప్రభుత్వం సిట్కు అప్పగించింది. బియ్యం వ్యవస్థీకృత స్మగ్లింగ్ మూలాలు, అక్రమాలను వెలికి తీయడం, ప్రధాన సూత్రధారులు, పాత్రధారులను గుర్తించడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై సిట్ ఫోకస్ చేసింది. దర్యాప్తు, సాక్షుల విచారణ, డాక్యుమెంట్ల సీజ్, తనిఖీలు, నిందితులను అరెస్టు చేసే అధికారాన్ని సిట్కు సర్కార్ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా సరే సమాచారం తీసుకునేలా వీలు కల్పించింది. ఈ కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్, దీనిపై ప్రత్యేకంగా విచారణ జరిపించాల్సిన అవసరంపై డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలిచ్చారు. రాష్ట్రం నుంచి విదేశాలకు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో గుర్తించింది. మిల్లర్లు, ఎగుమతిదారులు, కొందరు నాయకులతో అత్యంత బలమైన సంబంధాలు కలిగిన వారు ఈ స్మగ్లింగ్ వెనక ఉన్నారని తేల్చింది. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి వాటి రూపు మారుస్తున్నారని, తప్పుడు లేబుల్ అతికించి రీబ్రాండింగ్ చేస్తున్నారని నివేదించింది. ప్రీమియం ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యంగా నమ్మిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో వీటిని అత్యధిక ధరలకు అమ్ముతున్నారని విజిలెన్స్ గుర్తించింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో అక్కడికి ఎగుమతి చేస్తున్నారు.
ఉప్పుడు బియ్యం, నూకలు ఎగుమతి చేస్తున్నామంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎగుమతిదారులు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు అంతా కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత మాఫియాను నడిపిస్తున్నారని విజిలెన్స్ నివేదించింది. కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టులు సహా ఇతర కీలకమైన ఎగుమతి కేంద్రాల్లో తనిఖీల వ్యవస్థ అంత పటిష్టంగా లేదు. దీన్ని అదనుగా చేసుకుని రేషన్ బియ్యం మాఫియా కార్యకలాపాలు జరుపుతోంది. విదేశాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తోంది. ఈ కుంభకోణం మూలాలు అనేక చోట్లకు విస్తరించి ఉన్నాయని విజిలెన్స్ విభాగం తేల్చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ నియామకంతో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అడ్డదారిన పీడీఎస్ నిల్వలు తరలించి వేల కోట్ల రూపాయలు ఆర్జించిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో జూన్ 28, 29 తేదీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తనిఖీ చేసి ఈ వ్యవహారం గుట్టు బయటపెట్టారు. ఏకంగా 13 గోదాముల్లో 51,427 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత నమూనాల పరీక్షలతో మొత్తం నిల్వల్లో 26,488 టన్నుల్లో పేదల బియ్యం ఉన్నట్లు తేల్చారు. ఇక్కడ పాతుకుపోయిన బియ్యం మాఫియా, కొందరు అధికారుల నిర్వాకంతో అక్రమంగా పేదల బియ్యం రవాణా యథేచ్ఛగా సాగిపోయింది. యాంకరేజీ పోర్టు దగ్గర చెక్పోస్టులు ఏర్పాటు చేసినా ఆ వ్యవస్థను సైతం లోబర్చుకుని అక్రమాలు సాగించాలని ఆరోపణలున్నాయి. ఇక రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే రేషన్ మాఫియా రోడ్డెక్కింది. అక్రమ వ్యాపారంలో పట్టు కోసం గొడవకు దిగిన మాఫియా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో కంగుతింది. ఎవరికి వారు ప్రత్యర్థులను సిట్కు పట్టించడంతో పాటు తాము పట్టుబడకుండా ఉండడానికి ఏం చేయాలా అనే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. రేషన్ బియ్యం దందా ఎప్పటినుంచో నడుస్తోంది. వేల కోట్లలో బిజినెస్ జరుగుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఈ వ్యవహారం ఎలా బయటపడింది? ఇప్పటిదాకా ఎన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు తరలించారు? అసలు దొంగలెవరో సిట్ ఎప్పటిలోగా తేలుస్తుంది. నిజానికి ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తినేవాళ్లు చాలా తక్కువ మంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ సహా సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు తీసుకుని కార్డు మీద వచ్చే బియ్యాన్ని మాత్రం తినడం లేదు. బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దయిపోతుందని బయటి దళారులకు ఎంతకో కొంత కమ్మేస్తున్నారు. ఇదే రేషన్ మాఫియాకు ఆయుధంగా మారింది. అంతేకాదు, కొన్ని లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అనుమానిస్తోంది సర్కార్. ఆ కార్డుల మీద కూడా రైస్ తీసుకుని ఎంచక్కా పోర్టుల ద్వారా దందా నడిపిస్తున్నారు అక్రమార్కులు. ఇక్కడ లో కాస్ట్లో బియ్యం సేకరించి విదేశాలకు ఎక్కువ రేటుకు ఎక్స్పోర్ట్ చేస్తూ 100 కోట్లు సంపాదిస్తున్నారట. దీంతో రేషన్ మాఫియాకు చెక్ పెట్టడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఊరూరా రేషన్ బియ్యం సేకరణకు ఒక చైన్ను ఏర్పాటు చేసి వాటిని మిల్లులకు చేరవేస్తూ ఉంటారు. ఇలా భారీగా సేకరించిన రేషన్ బియ్యాన్ని బడా రైస్ మిల్లుల వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు. ఇలా తరలించినప్పుడే తరచూ రేషన్ బియ్యం పట్టివేతలు బయటపడుతూ ఉంటాయి. వాస్తవానికి దొరికేది క్వింటాళ్లలో, తరలిపోయేది టన్నుల్లో అనేది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యాన్ని సేకరించిన బడా వ్యాపారులు వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తూ ఉంటారు. ఈ వ్యాపారం మొత్తం పోర్టుల ద్వారా జరుగుతోందనేది వాస్తవం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఆదేశాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక వేల కోట్ల దందా ఉందని, టన్నుల కొద్దీ రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోందని ఆరోపణలు వచ్చాయి. రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్నవారెవరో ఎప్పటికైనా బయటపడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పేదలకిచ్చే రేషన్ బియ్యాన్ని వివిధ రూపాల్లో సేకరించి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ వేల కోట్లు గడిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టును సందర్శించి పరిశీలించారు. అక్రమార్కులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పోర్టును సందర్శించిన తర్వాత కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పోర్టును సందర్శించడంతో పాటు పలుచోట్ల గోదాములను తనిఖీ చేశారు. రైతుల నుంచే కాకుండా పేదల నుంచి కూడా సేకరిస్తున్న బియ్యాన్ని గుర్తించారు. గతంలో రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిపోయిన రేషన్ బియ్యం అక్రమాలను కట్టడి చేయడం అంత ఈజీ కాదని గుర్తించిన ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ అక్రమాల మూలాలు ఒక్క ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. రేషన్ స్మగ్లింగ్ వెనుక కొందరు నాయకుల హస్తం ఉందని గుర్తించారు. వీటిని పూర్తిగా అధ్యయనం చేసి అక్రమ పద్ధతులకు చెక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమాల గుట్టు విప్పేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించింది. సిఐడి విచారణకు ఆదేశించాలని భావించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే త్వరగా కొలిక్కి వస్తుందని సిట్ను ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లిన బియ్యం లెక్కలు సిట్ పరిశీలించనుంది. ఏ కంపెనీల నుంచి ఎంతెంత మొత్తంలో బియ్యం వెళ్ళింది తెలుసుకుంటుంది. ఆయా కంపెనీల యజమానుల తాలూకు వివరాలు, వారు ఎక్కడి నుంచి ఆ బియ్యాన్ని సేకరించారు అనే విషయాలు ఆరా తీస్తోంది. అదేవిధంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎంత మొత్తంలో వెళ్లిందో నిగ్గు తేల్చనున్నారు సిట్ అధికారులు. ప్రధానంగా స్థానికంగా ఉన్న సార్టెక్స్ మిల్లుల్లో జరుగుతున్న లావాదేవీలను కూడా పరిశీలిస్తారు. ఆ మేరకు జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చబోతోంది సిట్. ఆంధ్రప్రదేశ్లో ఏటా
25,59,000 టన్నుల బియ్యాన్ని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దీనికి సుమారు 11,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కిలో బియ్యానికి 43 రూపాయల చొప్పున ఖర్చవుతుంది. వీటిని రేషన్ మాఫియా కిలో 11 రూపాయల చొప్పున కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తోంది. అక్కడి నుంచి మిల్లులకు, ఆ తర్వాత విదేశాలకు తరలిస్తోంది. మొత్తం పంపిణీ చేసే రేషన్ బియ్యంలో 80% నల్లబజారుకు తరలిస్తున్నట్లు అంచనా. ఇందులో 60%కి పైగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోంది. వాటిని పాలిష్ చేసి నూకలుగా మార్చి కాకినాడ, కృష్ణపట్నం, ఇతర పోర్టుల ద్వారా ఎన్నో ఏళ్లుగా విదేశాలకు పెద్ద ఎత్తున తరలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్, ఇతర ప్రాంగణాల్లోని 13 గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 49,546 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 25,386 టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు. ఈ నిల్వల విడుదలలోనూ కొందరు నాయకులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో 100% బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే పట్టుబడిన వాటిని వెనక్కిస్తామన్నారు. కానీ అందులో 15, 25, 75% చొప్పున బ్యాంక్, క్యాష్ గ్యారంటీలు ఇచ్చిన వారికి వెసులుబాటు కల్పించారు. తాజాగా సీజ్ చేసిన గోదాములకు సైతం వెసులుబాటు కల్పించారు. సీజ్ చేసిన బియ్యం విడిపించుకుని తరలించే ముసుగులో టన్నుల కొద్దీ పేదల బియ్యం నిల్వలను హద్దులు దాటించారు. దీనికి జిల్లా యంత్రాంగమూ సహకరించిందనే ఆరోపణలున్నాయి. రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి గత ఆగస్టులో చెక్పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి వద్ద పౌర సరఫరాల సంస్థ, పోలీస్, పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా, కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఉండాల్సిందేనని ఆదేశించింది. ఇప్పటి వరకు 4,450 వాహనాలను తనిఖీ చేస్తే నమోదైన కేసు ఒక్కటే. జిల్లా కలెక్టర్ పోర్టులకు వెళ్లి సోదాలు చేస్తే మాత్రం ఏకంగా 640 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. మరో 1,064 టన్నులు పోర్టులకు చేరాయి. అంటే చెక్పోస్ట్ వ్యవస్థ ఎంత బలహీనమో తెలుస్తుంది. మరోవైపు చెక్పోస్టుల్లో ఏ షిఫ్ట్లో ఎవరు ఉంటున్నారన్న సమాచారం ముందుగానే మిల్లర్లకు, ఎగుమతిదారులకు చేరుతోంది. దీంతో వ్యవహారాన్ని చక్కదిద్దేస్తున్నారని టాక్. రేషన్ బియ్యం దందాపై ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత 3 ఏళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్టు గుర్తించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రేషన్ బియ్యం తరలింపుతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని అన్నారు మాజీ మంత్రి ద్వారంపూడి. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హాట్గా చర్చ నడుస్తోంది. ఈ ఇష్యూ రాజకీయంగా దుమారం రేపుతోంది. కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాకినాడ పోర్టుకు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో కారణాలు చెప్పారని, అయినా కూడా వచ్చానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ను అస్త్రంగా వాడుకుంది వైసీపీ. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. ఎంతసేపు గత సర్కార్ అంటూ తమ మీద ఆరోపణలు చేయడమే తప్ప యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డొస్తుందో పవన్ కళ్యాణ్, చంద్రబాబే సమాధానం చెప్పాలంటున్నారు ఆ పార్టీ నేతలు. వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? ఓటున్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఆన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, not even one guy was allowing me to come here. They discouraged me. Please don't, sir. I waited for 6 months. తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా? కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా. అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు. మంత్రి చేతకన్నాడా? ఇది మంత్రి ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? స్టెల్లా షిప్ను జల్లెడ పట్టారు సరే, కెన్స్టార్ షిప్ను ఎందుకు వదిలిపెట్టారనే లాజిక్ను వైసీపీ లేవనెత్తింది. కెన్స్టార్లో 42,000 టన్నుల బియ్యం ఉందంటూ ఆరోపించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ కనుకనే దాన్ని ఉపేక్షించారని ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేతలు. ఈ ఆరోపణల్ని మంత్రి పయ్యావుల కేశవ్ కొట్టిపారేశారు. తమ వియ్యంకులు ముడిబియ్యం వ్యాపారం చేయరని, స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారని క్లారిటీ ఇచ్చారు. దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే
నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు, తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సైజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న వారి ఆట కట్టిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అక్రమంగా రవాణా చేసిన వారిని వదిలిపెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవాళ్ళకు 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత 3 ఏళ్లలో 131,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సిట్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. నౌకను సీజ్ చేయడంలో సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఇది ఎంత భారీ స్కామో రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థం అవుతుంది, తెలుస్తుంది. సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఆ విధంగా బయటకు వస్తుంది. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం. ఈ 6 నెలల నుంచి దాదాపు 1066 కేసులు మేము బుక్ చేశాం, 100 మందిని మేము అరెస్ట్ చేశాం, 100 వెహికల్స్ మేము సీజ్ చేశాం. కానీ సరిపోవడం లేదు. దీనికన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరగాలి. సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ మనం ఉపయోగపడాలి మన సమాజానికని నేను కోరుతున్నాను. ఒక 6 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళు మెప్పు పొందడానికి కోసం దుర్మార్గంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఎంకరేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి జాతీయ రహదారులపైన వీళ్ళు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని తరలించిన మాట వాస్తవం. ఇటు రేషన్ బియ్యం తరలింపుతో తనకు తన కుటుంబానికి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ద్వారంపూడి. రేషన్ బియ్యం వంకతో తనకు తన కుటుంబానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 98% రా రైస్ కాకినాడ పోర్టు నుంచే ఎగుమతయ్యేలా చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారాయన. ఏపీలో పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎగుమతిలో నెంబర్ 1 అంటూ ఆరోపించారు ద్వారంపూడి. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం కింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. ఈ రేషన్ అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండ నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు? రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. అటు ఏపీ కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూపై భగ్గుమంది. రేషన్ బియ్యం తరలింపు వెనుక బిగ్ మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తోంది. మొత్తం వ్యవహారంపై అవసరమైతే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. రేషన్ మాఫియాపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచడంతో ఇటు పొలిటికల్ వాతావరణం కూడా వేడెక్కుతోంది. అయితే చివరకు ఏం తేలబోతోంది? మూటల వెనుకున్న ముఠా మేస్త్రీలు ఎవరు అన్నది చూడాలి.